అంటే సినిమా బాగుందా లేదా అని జడ్జ్ చేయడానికి మీరు అంటే ఎన్ని వేల సినిమాలు చూసి మీరు సినిమాల మీద ఒక ఒపీనియన్ ఏర్పడి ఉంటుంది, లేక అసలు సినిమాలు చూడాలి? లేదండి, జనరల్గా ఏ సినిమా చూసినా మనకంటే పర్సనల్గా ఒక ఒపీనియన్ ఉంటుంది. అవును. అందరు ఎవరికాలు మోసం చేసుకుంటారు, సినిమా బాగాలేకపోయినా చెప్పరు, ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇరేమో, వాళ్ళ దగ్గర బ్యాడ్ అవుతామేమో అని అనుకుంటారు. మనకు అనిపించింది, మేము ఫస్ట్ ఎడిటర్ అని అతను ఫస్ట్ సినిమా చూసేది మేమే. మేము డైరెక్ట్గా ఓపెన్ అయిపోతే బెటర్ కదా అని మేము ఓపెన్ అవుతాం. అదే నాకు ఫెచ్చింగ్ అని నా ఫీలింగ్. ఇంతమందిలో నాకు ఎందుకు గుర్తుపోయిందంటే ఇతను ఫ్రాంక్గా చెప్తాడు అనేది. మాది తప్పు అవ్వచ్చు, కొన్ని తప్పులు అయ్యాయి కూడా జడ్జ్మెంట్లు, బట్ 90% కరెక్ట్గా ఉంటాం. ఎందుకంటే మేము ఈ సీన్ వస్తుంది అంటే ఈ సీన్ కాదు, ఈ సీన్ అనుకున్నదే వచ్చింది అనుకోండి సార్, రొటీన్గా ఉంది సార్ సినిమా అంటాం. మేము అనుకున్న దానికంటే కొత్తగా వచ్చింది అనుకోండి, సీన్ ఏదైనా ఎడిట్ చేస్తున్నప్పుడు మా ఊహలకి కొత్తగా వస్తే సినిమా బాగున్నట్టు లెక్క మాకు. ఆంధ్ర వాళ్ళకి ఏంటంటే నాకు మెయిన్ గెటప్ నచ్చలే. ఓకే. ఆయనే ఇంకొక ఎన్టీఆర్ కూడా యంగ్ బాయ్ని తీసుకెళ్ళి ఆ క్యారెక్టర్ వేయడం, అంత పెద్ద క్యారెక్టర్ చేయడం నాకు నచ్చలేదు. ఎందుకో నాకు కనెక్ట్ అవ్వలేకపోయాను. కాబట్టి ఇలా ఉంటాయండి. సూపర్ అన్నారు, సూపర్ కూడా నచ్చలేదని చెప్పాను ఆయనకి. నాగార్జున గారు అడిగారు అదేంటి అని అన్నారు. లేదు సార్ మిమ్మల్ని అందంగా చూసాం సార్, మీరు హ్యార్ గీర్ నాకు నచ్చలేదు సార్ అన్న. ప్లస్ లేదు చాలా కాస్ట్లీ సినిమా అని డైరెక్టర్ గారు చెప్పారు. ఒక్కొక్క బైక్ 3 లక్షలు పెట్టి 30 లక్షలు పెట్టి తీసాను చేజ్లను. సార్ చేజుల్లో హీరో క్లోజ్ షాట్ లైక్ హెల్మెట్లు వేసేస్తే అది డూప్ చేసినట్టు ఉంది సార్, నాకు నాగార్జున గారు చేసినట్టు ఎలా ఉంటుంది సార్ నాకు. అదే మీరు 3 లక్షలు ఒక బైక్ అంటున్నారు, మా మదర్ని అడిగితే స్కూటర్ అంటారు ఆవిడ. మీకు తెలుసు మీ బైక్ అని, కాస్ట్లీ బైక్ అని, అందరికీ తెలియదు కదా అది. ఇలాంటి డిస్కషన్లు ఉంటాయండి జనరల్గా. కాబట్టి అవి కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు, కొంతమంది ఇతనేంటి మనం కష్టపడి రాసాం, ఇతనేంటి క్రిటిసైజ్ చేయడం అని అనుకుంటారు. అవి జరుగుతూ ఉంటాయండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత మాది కరెక్ట్ అయితే అంటే మీది దాదాపు నాకు తెలిసి 95% ఎప్పుడు కరెక్టే అవుతుంటాయి. 90% అవుతుందండి. ఎందుకంటే ఫస్ట్ అయితే మేము ఫ్రాంక్గా ఉంటాం, ఓపెన్గా ఉంటాం. మేము కొంచెం డైరెక్టర్ అందరూ అన్ని డిపార్ట్మెంట్లు చేసేయచ్చండి. అవునండి. మన ఇంట్లో మేకప్ మనమే పౌడర్ వేసుకొని కొట్టుకుంటే అది మేకప్, మనం బట్టలు సెలెక్ట్ చేసుకుంటే కాస్ట్యూమ్స్. బట్ అది ప్రాపర్గా ఆ సీన్కి ఎలాగుంది, ఆ సీన్కి ఎలా కావాలని వేసుకునేదే డిపార్ట్మెంట్ స్పెషలైజేషన్. అలాగే తీసిన అతను ఎడిట్ చేసుకోగలడు, బట్ తీసిన అతన్ని కంట్రోల్ చేసేవాడే ఎడిటర్. ఏది బాగుంది ఏది బాగాలేదని మూడో మనిషి చెప్పడం అనేది ఇంపార్టెంట్ అనేది నా ఫీలింగ్.